హాయ్ అండి. వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే నేనైతే తిరుపతి వచ్చాను. ఒక్కడినే వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మీకు స్టెప్స్ మార్గాన వెళ్తున్నాను. అలిపిరి ఏదైతే ఉందో అక్కడ స్టెప్స్ మార్గాన అయితే నేనైతే పైకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇది ఫస్టు ఏదైతే వస్తుందో మీరు చూడొచ్చు. స్టెప్స్ తెలిసిందే మనకి చాలా ఎక్కువ, దాదాపు 13 కిలోమీటర్ల పైనే ఉంటుంది. కానీ స్టెప్స్ తక్కువ ఉంటాయి. 3500 స్టెప్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ నడిచే మార్గం ఎక్కువ ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే మీకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ స్టెప్స్ అయితే మీకు అక్కడే ఆల్మోస్ట్ హాఫ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఏదైతే గాలి గోపురం అంటారు కదా, అక్కడ దాకా అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నామాలు ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి నామాల వరకు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు కొంచెం ఇంకా ఫ్రీ అవుతారు. అక్కడికే ఆల్మోస్ట్ 2000, 2200 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతుంటాయి. ఇక్కడ చూసుకుంటే ఒక జింక అయితే కనిపించింది, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా కొంచెం చాలా కష్టపడ్డాం ఎక్కడానికి అయితే. నేనైతే అందరూ కూడా ఈ స్టార్టింగ్ ఈ 2 అవర్స్, ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా మీరు చూసుకుంటే టికెట్లు పైన నేను లాకర్ తీసుకున్నాను. లాకర్ ఎలా తీసుకోవాలో అది కూడా చూపిస్తాను. అలానే సిఆర్ఓ ఏదైతే ఉంటుందో మనకి రూములు కేటాయిస్తారో అది కూడా చూపిస్తాను మీకైతే. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం అయితే నాకైతే ఆల్మోస్ట్ 12 గంటలు పెట్టింది. అంటే ఎగ్జాక్ట్గా 12 గంటలు పెట్టింది. నైటు 10 గంటలకి నేను దర్శనానికి వెళ్తే దాదాపు ఎక్కువ నడిపించారండి. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు అయితే నడిపించారు. ఎందుకంటే వైకుంఠ దర్శనం సందర్భంగా చూశారు కదా మీరు, 2000 మెట్లు కనిపించింది. ఎక్కువ మంది క్రౌడ్ అయితే రావడంతో అయితే, ఎక్కువ మంది భక్తులు రావడంతో అయితే ఎక్కువ దూరం అయితే మనల్ని అయితే నడిపించారు క్యూ లైన్లలో. ఎందుకంటే ఇక్కడ ఇంకా వేరే దర్శనాలు ఏమి లేవు, అందరూ కూడా ఫ్రీ దర్శనమే. ఎలాంటి టోకన్స్ ఏం లేవు. అందరూ కూడా ఫ్రీగా అయితే అందరూ నడవాల్సిందే. పేదోళ్ళు ఉన్నోళ్ళు ఏం తేడా లేదు. ఇది జనవరి 2వ తారీఖున జరిగిందండి. జనవరి 2వ తారీఖు శుక్రవారం అయితే నేనైతే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాను. నాకు శనివారమే దర్శనం అవ్వాలని అయితే నేనైతే ప్లాన్ చేసుకున్నా. నైట్ 10 గంటలకి నేను క్యూ లైన్లోకి వెళ్తే మరుసటి రోజు మార్నింగ్, శనివారం మార్నింగ్ 10 గంటలకైతే నాకైతే దర్శనమైంది. ఇక్కడ చూసాక ఇది గాలిగోపురం అంటారు. ఇక్కడైతే మీకు టిఫిన్స్ చాలా ఉన్నాయి. టిఫిన్, లంచ్ అయితే ఇక్కడ చేయొచ్చు. మీరైతే భోజనాలు అయితే చేయొచ్చు. నాకు అంత గొప్పగా నచ్చవు. ఎక్కువ తమిళనాడు ఫుడ్ ఫ్లేవరే కనిపిస్తూ ఉంటుంది. మన ఆంధ్ర స్టైల్ అయితే కనబడదు ఇక్కడ. ఆల్మోస్ట్ తమిళనాడు ఫ్లేవరే ఉంటుంది. మీరు ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకొని ఆగొచ్చు. ఇంకా నడిచే మార్గంలో మనకు తెలిసింది ఇలాంటి జింకలు అయితే కనబడుతూ ఉంటాయి. దర్శనం అయితే మంచిగా జరిగిందండి. మీకు వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారం అని మనకి దర్శనం చేసుకుని బయటకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో అయితే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం లోపలికి అయితే పంపిస్తారండి. ఆ ద్వారం లోపలికి వెళ్ళి మనమైతే దర్శనం చేసుకుంటారు. అది ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో వైకుంఠ ఏకాదశి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు 11 రోజుల పాటు ఈ దర్శనం అయితే ఉంటుంది. స్టార్టింగ్ 3 రోజులు మనకు తెలిసిందే కదా, వీఐపీలకి అయితే దర్శనం ఇచ్చారు. స్టార్టింగ్ 3 రోజులు ఏదైతే 30, 31, 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు, ఈ 3 రోజుల మటుకు అయితే ఫ్రీ దర్శనం అయితే ఇవ్వలేదు. తర్వాత నుంచి ఇంకా వీఐపీ దర్శనాలు పూర్తిగా ఆపేశారు. వీఐపీలు కానీ లేకుంటే ఎమ్మెల్యే రికమెండేషన్లు ఏమి లేవు. బ్రేక్ దర్శనాలు కూడా లేవు. దాదాపు ఫ్రీ దర్శనం 20 గంటల పాటు, మొత్తం 24 గంటలు ఉంటే దాదాపు 20 గంటల పాటు అయితే నాన్ స్టాప్గా అయితే దర్శనానికి అయితే వదిలేరు భక్తులను అయితే. అది మంచి విషయం. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఇది నైట్ వ్యూ. నేను నడుచుకుంటూ వెళ్తే మనకు తెలిసిందే మోకాల మెట్లు, మోకాల పర్వతం అంటారు కదా, ఆ గాలిగోపురం ఇది. ఇక్కడైతే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 అవర్ పడుతుంది తిరుపతి పైకి వెళ్ళడానికి. ఇక్కడ మోకాల మీద అయితే నడిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే చాలామంది భావిస్తూ ఉంటారు. అక్కడ చూస్తున్నారు కదా, చాలామంది మోకాల మీద కూడా నడవటం చూస్తూ ఉన్నాం. పైకి వచ్చేసానండి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. మీకు కింద ఏదైతే మనం లగేజ్ ఇస్తామో అది పైకి అయితే వచ్చేస్తుంది లగేజ్. నేనైతే నా బ్యాగ్ అయితే ఇక్కడ తీసుకుంది. ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ అని ఇక్కడ రాసింది కదా, ఉచిత లగేజీ తిరిగి ఇచ్చు కేంద్రము. అక్కడ నుంచి అయితే మళ్ళీ కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ వెంకటాద్రి నిలయం అని లాకర్స్ ఉన్నాయండి. అక్కడైతే లాకర్స్ ఉన్నాయి. ఒక ½ అవర్, 1 అవర్ వెయిట్ చేస్తే మీరు క్యూ లైన్లో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లాకర్లు ఖాళీ అయ్యే కొద్దీ అయితే మనకి ఇక్కడ నెంబర్లు కనబడుతుంటాయి గ్రీన్ కలర్లో. 20, 30, 50, 100 అలా కనబడుతూ ఉంటాయి అవైలబుల్. అక్కడ క్యూ లైన్లో మనకైతే అవైలబుల్ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు లాక్ అయితే. మనకైతే ఒక 2-3 బ్యాగులు పట్టుకునే అంత లాక్ అయితే ఉంటుంది. లాకరు తీసుకోవచ్చు. మీకు ఆ టికెట్ కూడా నేను చూపిస్తాను. చూసారు కదా, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. మనకి అక్కడైతే మంచి వసతి చాలా బాగుందండి. వెంకటాద్రి నిలయంలో మీకు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అయితే సపరేట్ స్నానపు గదులు సపరేట్గా ఉన్నాయి. నీట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, లేకుంటే మనం స్నానం చేసే రూములు కానీ అన్నీ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫోటో, అది చూసుకున్నారు కదా. నా లాకర్ నెంబర్ వచ్చేసి 2326, హాల్ నెంబర్ 16లోకి వెళ్ళాలి.
ఇలా అయితే ఉంటుంది. మీకు 24 గంటలు ఉంటుంది. 24 గంటల లోపు మళ్ళీ ఆ లాకర్ అయితే కీ అయితే ఇస్తారండి మనకి. ఆ కీ వచ్చేసి మనకి దగ్గర పెట్టుకోవాలి. ఇది సిఆర్ఓ ఆఫీసు మనకు తెలిసిందే కదా. మనకి స్ట్రైట్‌గా ఏం లేదు, మీరు నడుచుకుంటూ అలిపిరి నుంచి నడుచుకుంటూ వస్తుంటే స్ట్రైట్‌గా నడుచుకుంటూ వస్తే కిందకి మనకైతే సిఆర్ఓ ఆఫీస్ వచ్చేస్తది. అక్కడ రూములు కూడా ఇస్తారు. కాకపోతే చాలా కష్టం రూములు దొరకడం. నార్మల్ టైంలో దొరుకుతాయి కానీ రద్దీ టైంలో దొరకవు. ఇదైతే ఇంకా మనకి దర్శనం అయిపోయినాక ఇది తీశాను వీడియో. ఇది మీరు చూసుకుంటే ఇంకా మనం షాపింగ్ చేసుకోవడానికండి. మన స్వామికి సంబంధించిన దేవుడి పటాలు కావచ్చు, లేకుంటే అలంకరణకు సంబంధించినవి కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, చాలా ఉంటాయి. మీరు అయితే ఎక్కువ షాపులు తిరగండి, ఎక్కువ రేటు చూసుకోండి. ఇదైతే వెంకటేశ్వర స్వామిది అయితే ప్రతిబింబం. ఇక్కడ ఎక్కువ మంది వచ్చేసి ఫోటోలు అయితే దిగుతుంటారు. ఇక్కడే మనకు ఎక్కువ మంది టూరిస్ట్ ఒక ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నా, లేకుంటే ఎక్కువ మంది కలిసి వేరే చోటుకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే టూరిస్ట్ అయితే ఉంటుంది. ఇది స్వామివారి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే స్వామివారి కనిపిస్తుంది కదా, అక్కడ మీకు క్రౌడ్ చూశారు కదా, చాలా ఎక్కువ ఉన్నారు. కరెక్ట్గా గుడి ఎదురుగా ఇది మీకు ఆ షెడ్ కూడా కనిపిస్తుంది కదా. ఆ షెడ్లో కూడా నైట్ మనం విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా రాత్రిపూట విశ్రాంతి దేవుడి దగ్గర మనం విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అక్కడ కూడా మనం విశ్రాంతి తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడైతే ఒకటైతే మనకైతే సెట్టింగ్ అయితే వేశారు వెంకటేశ్వర స్వామిది. ఇదండి, మీకైతే 12 గంటలు దర్శనం పడుతుంది వైకుంఠ ద్వార దర్శనం. కాకపోతే చూసుకోండి,